ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన దేవుడు గొప్ప దేవుడు, శక్తి సామర్థ్యుడు. 28వ తారీఖు 1వ నెల 2026వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట హోషేయ గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం. ఆ స్థలముననే మీరు జీవము గల దేవుని కుమారులై ఉన్నారని వారితో చెప్పుదురు. దేవుని స్తోత్రం. లోకము మనలను చూచి మీరు జీవము గల దేవుని కుమారులు. ఇప్పటికే అంటున్నారు మీరు దేవుని బిడ్డలండి అంటున్నారు. క్రీస్తుని వెంబడించి వారు అంటున్నారు. వీళ్ళు యేసుబాబు మతవోళ్ళు అంటారు, ఇంకేవేవో అంటారు. నేను వాటి గురించి చెప్పట్లా. జీవము గల దేవుడు, మన దేవుడిలో జీవము ఉన్నది. జీవమైన దేవుడు ఆయన. యేసు ప్రభుల వారు యోహాను సువార్త 14:6లో యేసు నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను అని క్లియర్గా మాట్లాడారు. మన దేవుడు జీవము, ప్రాణం ఉంది. జీవం ఎప్పుడైతే ఉందో వాళ్ళు చూస్తారు, మాట్లాడతారు, వింటారు. ఆ స్పర్శ ఉంటుంది వాళ్ళకి. జీవము లేనివి చూడవు, వినవు, మాట్లాడవు. వాటికి స్పర్శ ఉండదు. జాలి, దయ, కృప, కనికరం ఇలాంటివి ఏవి ఉండవు. మంచితనం ఏవి ఉండవు. జీవము వేటికైతే ఉంటుందో వాటికి ఏముంటుందంటే జాలి, దయ, కృప, కనికరం, కరుణ ఇవన్నీ ఉంటాయి. మనము దేవుని కుమారులు అనిపించుకుంటున్నాం, ఓకే. అయితే వీళ్ళ దేవుడు జీవము గలవాడు. వీళ్ళ దేవుడు బ్రతికి ఉన్నాడని అర్థం. జీవం గలవాడు అంటే బ్రతికే ఉన్నాడు అని అర్థం. యోబు అంటాడు, నా విమోచకుడు సజీవుడు, బ్రతికే ఉన్నాడు. నన్ను విడిపించేవాడు బ్రతికే ఉన్నాడు. మన జీవితాలలో ఈ నిరీక్షణ, ఇటువంటి నిగ్రహము ఎట్టి పరిస్థితుల్లో కోల్పోకూడదు. మన దేవుడు గొప్ప దేవుడు. మనల్ని విడిపిస్తాడు, మన బ్రతుకులను చక్కదిద్దుతాడు. మన జీవితంలో జీవము గల దేవుని కుమారులు, వీళ్ళ దేవుడు బ్రతికే ఉన్నాడు అన్న పేరు సంపాదించుకుని దేవుని నామ మహిమార్థమై బ్రతుకుదుము కాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.